సో మ్యామ్ ఇప్పుడు మార్కెట్ మొత్తం కొంచెం బేరిష్‌గా ఉన్న సిట్యుయేషన్స్ మనందరూ చూసాం. సో ఇప్పుడు ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయి? నెక్స్ట్ వీక్ మనం ఎలాంటి పొజిషన్స్ మనం తీసుకోవాలంటారు? సో ఇప్పుడు మార్కెట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? మనకి నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ ఫర్దర్‌గా మార్కెట్ సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం కొంచెం అనాలిసిస్ ట్రై చేద్దాము. సో లాస్ట్ వీక్ అంతా కూడా మనం చూసుకుంటే 4 మంత్స్‌లో బిగ్గెస్ట్ ఫాల్ జరిగిన వీక్‌గా మనం చెప్పొచ్చండి. లాస్ట్ వీక్ అంతా. ఒక్క రోజు తప్పించి 4 డేస్ కంటిన్యూస్‌గా 4 ట్రేడింగ్ సెషన్స్‌లో మార్కెట్స్ అంతా కూడా ఫాల్ అనేది మనకు కనిపించింది. దానికి బిగ్గెస్ట్ రీజన్స్ మనకి డాలర్ అగైన్స్ట్ రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతూ ఉంది. ఇప్పుడు 91, 91.50, 91.60 వరకు కూడా మన రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతుందండి. దట్ ఈస్ ట్రిగ్గరింగ్ ఎఫ్ఐఐస్ టు సెల్ మోర్. ఎందుకంటే వాళ్ళకి ఇలా డాలర్ మనకేమవుతుంది రూపీ బాగా డిప్రిషియేట్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇంకొంచెం లాసెస్ పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళేం చేస్తారంటే ఇంకా దిస్ ఈస్ నాట్ ద ప్లేస్ అని చెప్పి వాళ్ళు మార్కెట్ నుంచి బయటకి ఈక్విటీ మార్కెట్స్ నుంచి సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో అలా మనకి అదెట్లా అవుతుందంటే వీళ్ళు సెల్ చేస్తున్నారు కదా అని ఇంకొంచెం రూపీ పడుతుంది. రూపీ పడుతుందని వీళ్ళు ఇంకొంచెం సెల్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద సైకిల్ వాట్ వి ఆర్ సీయింగ్ కంటిన్యూస్‌లీ ఫర్ పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ రూపీ డిప్రిసియేషన్. ఇలా ఈ సైకిల్ అనేది వెళ్తుందండి. ఈ సైకిల్‌కి ఒక బ్రేక్ రావాలి అంటే మేబీ ఆర్‌బీఐ ఆల్రెడీ ఇంటర్వెన్షన్ అనేది చేస్తుంది. స్వాపింగ్ అనేది రూపీ డాలర్ స్వాప్ అనే సిట్యుయేషన్ లేకపోతే లిక్విడిటీలోకి వెళ్ళడము, సెల్ డాలర్ ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మళ్ళీ డాలర్‌ని అంటే మన రూపీని కొంచెం స్టేబుల్‌గా చేయడానికి ఆర్‌బీఐ ఆల్రెడీ స్టార్ట్ చేసిందండి. సో అగైన్ మళ్ళీ 89 వరకు వస్తే కొంచెం మనకి బెటర్ సిట్యుయేషన్ అనే చెప్పొచ్చు. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 91.50 పైనే మనకి రూపీ అనేది డిప్రిషియేట్ అయింది. సో దిస్ ఈజ్ వన్ వే వాట్ ద మార్కెట్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ నెక్స్ట్ వీక్‌లో ఆర్‌బీఐ గాని ఈ రూపీ డాలర్‌ని గాని మనకి కంట్రోల్ చేయగలిగితే ఈ ఫాల్‌ని $89కి మళ్ళీ యాజ్ యూజువల్‌గా వెళ్తే మార్కెట్స్ క్యాన్ స్టెబిలైజ్ టు సమ్